విశాఖ ఉక్కు నగరం దేవాలయం అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ రాకేష్ నంద సహాయ్, ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నజీయర్ స్వామిచే ప్రతిష్ఠించిన దేవాలయంలో ప్రతి ఏడాది రాములూరి కళ్యాణం జరిపించుకోవడం సంతోషంగా ఉందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వచ్చిన భక్తులకి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు. శుక్లపక్షంలో వస్తున్నటువంటి నవమి తేదీ రోజున శ్రీరామనవమి కళ్యాణం, శ్రీరాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే స్వామివారి భద్రాద్రి రాముడి కళ్యాణం కూడా ఈరోజే జరుగుతుంది. దాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రతి దేవాలయంలో కూడా नवमी रोज स्वामी कल्याणम చేస్తారండి. मैं सबों को रामनवमी की बधाई देता हूं और उम्मीद करता हूं कि हम सबके सम्मिलित प्रयास से राष्ट्रीय इस्पात निगम जो भी चुनौतियों का सामना कर रहा है उसको सफलतापूर्वक हम सामना करेंगे आप सबों के साथ से। और जब हम सबका विकास होगा, कंपनी का भी जब विकास होगा, कंपनी को जब लाभ में हम आएंगे तो सबका लाभ होगा। చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినటువంటి దేవాలయాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, అలాగే ఈ కంపెనీ పరిరక్షణ కోసం కూడా నిరంతరం ఈ స్వామివారికి ఎప్పుడు కూడా పూజలు జరిపించుకుంటున్నాం. ఈ రోజు ఈ కంపెనీకి ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ స్వామివారు ఉండడం వల్ల మనం ఎన్నో కష్టాలు గట్టెక్కామండి. ఎందుకంటే ఒక హుదూద్ తుఫాన్ కానీ, ఒక డిమానిటేషన్ కానీ, లేకపోతే హుదూద్ తుఫాన్ టైంలోనైతే 9 గంటలు 9 రోజులు పవర్ లేకపోయినా కూడా ఆ స్వామివారికి ఏ ఇబ్బంది లేకుండా, కైంకర్యాలకు ఇబ్బంది లేకుండా దిగ్విజయంగా ఈ కమిటీ వారు ఆయనకి ప్రసాదాలకి ఏ ఇబ్బంది లేకుండా కూడా మనం చేయగలిగాం సార్. ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు భక్తులందరూ కూడా